లేకపోతే హారతులు పట్టడం, లేదా ఇతర పడినటువంటి హీరోలు ఉంటే కనుక వాళ్ళ దీని మీద పేడలు చల్లటం, కళ్ళపు చల్లటం, ఇలా జరిగిపోయినటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగానే ఆ రోజు అనుకున్నారు. ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచన. అది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా, ఒక సినిమా 100 days చేసుకున్న, ఒక సినిమా ముహూర్తం జరుపుకున్న ఆ రోజున మిత్రులందరినీ పిలిచేవాడిని. వెంకటేష్ని, బాలకృష్ణని, నాగార్జుని, మోహన్ బాబుని, ఒకళ్ళు ఇద్దరంటే డైరెక్టర్ని, తమిళ హీరోస్ని అందరిని పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాడు. ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం, అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడాలు, కవులించుకోవడాలు. ఆఫ్టర్ 1 or 2 తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది. అది చాలా చక్కటి వాతావరణం. దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. అట్లాగా సంవత్సరం పొడుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రోచ్ చేస్తుండేవాడిని. దాని ఫలితం నేను అనుభవించాను. అదేవిధంగా మరో సినిమా శంకర్ దాదా MBBSలో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు. వాడికి చిరాకు వస్తుంది. వాడికి శుభ్రంగా ఊడుస్తుంటాడు, మళ్ళీ తొక్కి మరేస్తుంటారు. వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్. ఇంత కష్టపడతాను 24 hours, అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చేసేస్తానని చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి, బాబా అంత ఆవేశపడకు బాబా, కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. నీ బాధను అర్థం చేసుకోగలను, నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను, రా ఒక గుండెకి హద్దుకు అని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు. సరే బాబు, ఏం పర్లేదు బాబు, మీరు తొక్కి వెళ్ళండి బాబు, నేను తుడుచుకుంటాను అంటాడు. ఆ కౌగులింతకి అంత ప్రభావం ఉంది, అంత ఎఫెక్ట్ ఉంది. ఇది వాస్తవం. ఇది అండ్ మీరు కూడా చూడండి, ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు, కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు. ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి, అరే భాయ్ రారా, ఒకసారి రారా, ఇవన్నీ ఏం డిస్కషన్ వద్దురా, ఏం జరిగిందో ఇది నీ తప్పు నా తప్పని ఆ డిస్కషన్ వద్దు, వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోవాలండి. మనం నోటితో చెప్పలేనిది మన గుండె చప్పుడు వాడి గుండె కలిసినప్పుడు అది చెప్పుద్దండి, అరే మనంతా మానవులు రా, కలిసి ఉండాలిరా, ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది. మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది. అందుకనే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి, పెద్దవాళ్ళైతే కాళ్లకు దండం పెట్టి, చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా నడుం బిగించిన విధానం చూస్తుంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ తల్లి, ప్లీజ్, బ్రహ్మాండం. దానికి రామచంద్రరెడ్డి గారు ఇలాంటి ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతో మంది పేరు పేరు తెలుసు. శ్రీనివాస్, మీరు అందరూ ఉన్నారు. అయ్యా నమస్కారం. వీళ్ళందరికీ నేను ప్రత్యేకించి చెప్తాను. ఇక్కడ నేను గరికిపాటి గారిని చూశాను. వారు ఎక్కడ? అయ్యా నమస్తే అయ్యా, మీరు వచ్చారు ఈ సభకి. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ మన ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను, మీ ప్రవచనాలను ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విషెస్ తెలియజేశాను. అండ్ బ్రదర్ నమస్తే, భలే చేశాను. మీరు ఏదైనా సరే నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి. అడాప్ట్ చేసే విధంగా మనందరం దైవభక్తులమే, కానీ మూర్ఖ భక్తులు కాదండి. మూఢనమ్మకాలు లేవు మనకి, ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.